గ్రేస్ దేవుడు మనకు ఇవ్వాలని నేను దేవుని కోరుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ కపుల్ ఆఫ్ డేస్ నేను ఎఫెసీ పత్రిక మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి కొంచెం ధ్యానపూర్వకంగా ఈ గ్రంథాన్ని మనం పరిశీలించాలని దేవుడి పేరిట మనం చేస్తున్నాను. నా వ్యక్తిగత జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో ఈ పత్రిక నాకు మంచి పునాదిని వేసింది. దేవుని దయను బట్టి అది నాకు నా ఆత్మీయ జీవితంలో ప్రాక్టికల్గా చాలా ఉపయోగపడింది. దేవుని వాక్యము కొన్ని విషయాల్ని మనకు తెలియచేస్తున్నప్పుడు మన మనసులో ఉన్న కొన్ని అపోహలు, కొన్ని మిస్కన్సెప్షన్స్ వెళ్ళిపోతాయి. దేవుడి గురించి మనకున్న తప్పుడు ఆలోచనలు, చిన్న చిన్న ఆలోచనలు పోతాయి. చాలాసార్లు మనం అనుకున్నది స్పిరిచువాలిటీ అని అనుకుంటాము, మనకు నచ్చింది స్పిరిచువాలిటీ అని అనుకుంటాం. కానీ బైబిల్ ఒక్కోసారి దానికి వేరేగా మాట్లాడుతూ ఉంటుంది. అటువంటప్పుడు వాక్యం కోసం మన ఇష్టాలని పక్కన పెట్టుకొని వాక్యాన్ని స్వీకరించడం మనం నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి నేను ప్రారంభిస్తున్నాను. మొదటి 2 వచనాలు పత్రిక గ్రీటింగ్స్ లాగా అపోస్తలుడైన పౌలు దేవుని బట్టి అపోస్తలుడిగా పిలువబడి ఎఫెసీయులకి ఈ లేఖ రాస్తున్నాడు. ఈ లేఖ రాస్తూ వాళ్ళకి శుభాలు చెప్పి వాళ్ళకి కృపా సమాధానం కలగాలని చెప్పిన తర్వాత 3వ వచనంలో తన అంశాన్ని ప్రారంభిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది. ప్రారంభంలోనే ఒక డెఫినేషన్, ఒక నిర్వచనాన్ని వివరిస్తూ ప్రారంభించాడు అన్నమాట. ఈ 3వ వచనం చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. చాలామంది లోతైన ధ్యానం కోసం 4వ వచనం నుంచి ప్రారంభిస్తారు. 3వ వచనంలో మీరు కనుక జాగ్రత్తగా చూస్తే చిన్న చిన్న మాటలతో ఉన్నాయి. అవి మొదట మనం మాట్లాడుకోవాలి. ఆశీర్వాదం అంటే ఏమిటో 3వ వచనం చెప్తుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదాలని అనుగ్రహిస్తాడు. అయితే ఆశీర్వాదం అంటే ఏమిటి అనేది ఈ వచనం చెప్తుంది. మీరు కనుక ఆ వచనాన్ని మీరు చూడగలిగితే మొదటి మాట కనపడుతుంది. ఆయన క్రీస్తునందు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం అనుకునే ఆశీర్వాదాలు వేరు. మేము ఇటీవల కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నాం. బాగా ఖర్చు పెట్టి బాగా ముచ్చటపడి కట్టుకున్నాం. కానీ నేను పొరపాటును కూడా దేవుడు మమ్మల్ని ఒక నూతన గృహంతో ఆశీర్వదించాడు అని అనడానికి నాకు ధైర్యం చాలు, దేవునే. కానీ ఎఫెసీ పత్రిక ప్రకారం అది ఆశీర్వాదం అనే మాట అనడానికి లేదు. ఎందుకంటే లోకంలో అవిశ్వాసులు చాలామంది కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బంగళాలు కట్టుకుంటున్నారు. అది ఆశీర్వాదం అనాలా అంటే అనకూడదని అనలేం, కానీ అనాలని కూడా అనలేము. మొదటి మాట చెప్తున్నాడు. ఒక విషయం నిజంగా బ్లెస్సింగ్ అని ఎలా అంటాం, అది నిజంగా దేవుడు అనుగ్రహించిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే అది యేసుక్రీస్తు వారిని బట్టి నీకు వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి తెలుస్తుంది. అది క్రీస్తునందు నీకు అనుగ్రహించబడాలి. అది యేసుక్రీస్తు వారి శిలువ మరణంతో ముడిపడి ఉండాలి. అది యేసుక్రీస్తు వారి ప్రాయశ్చిత్తపు విమోచన కార్యంతో ముడిపడి ఉండాలి. ఆయన శిలువ మరణం చెందటం ద్వారా అది నాకు వస్తే అది ఆశీర్వాదం. ఆయన మరణంతో సంబంధం లేకుండా నాకు వచ్చేది అందరికీ వచ్చేలాంటి ఒక సాధారణమైన దేవుడి అనుగ్రహమే తప్ప దేవుడు చెప్పే ఒక స్పెసిఫిక్ ఆశీర్వాదం కాదు.
దృష్టిలో బ్లెస్సింగ్ అంటే ఏంటి అంటే దట్ షుడ్ కమ్ ఫ్రమ్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు వారితో, యేసుక్రీస్తు వారిలో నుంచి రావాలి. నేను ఒక పెద్ద కారు కొన్నాను 30 లక్షలు పెట్టి అనుకోండి, నా కారు లేదు ఉందని అనుకోండి, నేను దాన్ని బ్లెస్సింగ్ లాగా చెప్పుకోవడానికి నా మనసు ఒప్పుకోడు. ఎందుకంటే ఆ కారుకి యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి సంబంధం. చాలామంది కోటీశ్వరులు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళందరినీ దేవుడే ఇచ్చాడా అంటే అది ప్రశ్నార్థకమే. అక్కడ దేవుడు ఇచ్చాడని వాళ్ళు అనుకుంటున్నా కూడా దేవుడి ఉద్దేశంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎటువంటిది అంటే అది యేసుక్రీస్తు వారి మరణంతో ముడిపడి. ఆయన నా కోసం మరణించడం వల్లే ఇది నాకు లభించింది అని నువ్వు ఏదైతే చెప్తావో అదే దేవుడి దృష్టిలో ఆశీర్వాదం. ఆయన శిలువ మీద మరణించడం వల్ల నాకు క్షమాపణ వచ్చింది, అది దేవుడి దృష్టిలో ఆశీర్వాదం. ఆయన శిలువలో మరణించడం వల్ల యేసుక్రీస్తు వారి విమోచన కార్యం వల్ల నాకు నిత్య జీవం వచ్చింది, నాకు శిక్ష తప్పిపోయింది, నాకు ఒక నూతన జీవితం ప్రారంభమైంది. ఇవన్నీ దేవుని లెక్కలో ఆశీర్వాదాలు. క్రీస్తుతో ముడిపడని ఏది కూడా అది బ్లెస్సింగ్ అని మనం అనకూడదు. బయట చాలాసార్లు మనం టీవీల్లో, బయట బహిరంగ సభలో బోధన వింటున్నాం, దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు. ఆ బ్లెస్సింగ్స్కి యేసుక్రీస్తు వారి మరణంతో కనుక సంబంధం లేకపోతే అవి ఎప్పటికీ బ్లెస్సింగ్స్ కాదు. మొదటిది ఆశీర్వాదం అంటే అది యేసుక్రీస్తు వారిని బట్టి రావాలి. రెండవది అది పరలోక విషయానికి సంబంధించిందై ఉండాలి. దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదము యేసుక్రీస్తు వారిని బట్టి రావాలి, అది పరలోకంతో ముడిపడి ఉండాలి. అంటే అది నన్ను నిత్య జీవితం కోసం సిద్ధం చేసేదిగా ఉండాలి. నాకు వచ్చిన ఈ ఆశీర్వాదం నా పరలోక విషయాలకి లింకప్ అయి ఉండాలి. నేను ఎందుకు భూమి మీద కట్టుకున్న ఇల్లు ఆశీర్వాదం కాదన్నానంటే ఈ భూమి మీద ఉన్న మీ ఇంటిని మీరు పరలోకానికి పట్టుకుని వెళ్ళలేరు, దానికి పరలోకానికి సంబంధం లేదు. మీరు కొనుక్కున్న కారు ఇక్కడే ఉండదు, అది పరలోకానికి రాదు. భౌతికమైనవి దేవుడు ఇచ్చేవే కానీ వాటిని దేవుడు ఆశీర్వాదం అనే పెద్ద మాట వాడలేదు. అది యేసుక్రీస్తు వారి ద్వారా రావాలి, అది పరలోకానికి సంబంధించిందై ఉండాలి. నా నిరీక్షణ ఒకటి ఉంది, ఒకరోజు నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఆయనతో కలిసి యుగయుగాలు దేవుడితో నేను జీవిస్తాను. దేవుడు నాకు అనిపించిన ఈ ఆశీర్వాదం ఏదైతే ఉందో అది పరలోకం వైపు చూసేలాగా చేస్తుందా? అలా కనుక లేకపోతే దాన్ని మన ఆశీర్వాదం అనటానికి లేదు. నేను దేన్నైతే ఆశీర్వాదం అని పిలుస్తున్నానో అది పరలోక విషయాలతో సంబంధం కలిగి ఉండాలి. లేనట్లయితే నేను తొందరపడి దాని ఆశీర్వాదం అనటానికి వీల్లేదు. మూడవ మాట అంటున్నాడు, అది ఆత్మ సంబంధమైనదై ఉండాలి. అది భూ సంబంధమైనది కాదు. ఇంకా స్పష్టంగా చెప్పేస్తున్నాడు, ఆశీర్వాదాలు భూ సంబంధమైనవి కావు. ఉన్నాయి కానీ దేవుడు వాటిని ప్రతికట్టుకొని నీకు ఇవ్వలేదు. అందరితో పాటు మనకు వస్తాయి అవి. ఏ మతస్థులకైనా కామన్ గ్రేస్ అంటాం. ఏ మతస్థులైనా, ఏ కులం వాళ్ళైనా, ఎవరైనా సరే, ఏ దేశం వాళ్ళైనా సాధారణంగా దేవుడు అందరికీ ఇస్తూ ఉంటాడు. మనకు కూడా అలాగే వచ్చింది. యేసుక్రీస్తు వారిని బట్టి పరలోకంతో ముడిపెట్టి అచ్చంగా నీ ఆత్మ సంబంధమైన జీవితంతో పెనవేసిపోయింది ఏదైనా విషయం ఉంటే దానిని మన ఆశీర్వాదం ఉండాలి. అటువంటిది ఏమైనా ఉంటే మీరు ఆలోచించండి. అది యేసుక్రీస్తు వారి వల్లే మీకు వచ్చి ఉండాలి. అది మీ పరలోకానికి సంబంధించిన నిరీక్షణతో ముడిపడి ఉండాలి. అది మీ స్పిరిచువల్ లైఫ్తో ముడిపడి ఉండాలి. దానిని బ్లెస్సింగ్ అని అంటాం. ఊరిని మీకు అర్థం అవ్వటం కోసం సహవాసము దేవుడు ఆశీర్వాదం. సహవాసం దేవుడు ఆశీర్వాదం. ఎందుకంటే
ఆ సహవాసం యేసుక్రీస్తు వారిని బట్టి నాకు లభించింది. నేను సంఘ సహవాసం గురించే మాట్లాడుతున్నాను. స్థానిక సహవాసం బ్లెస్సింగ్. యేసుక్రీస్తు వారు లేకపోతే నాకు అది రాదు. అది నా పరలోక నిరీక్షణతో ముడివేసుకున్న ఒక సంబంధం. అది అచ్చంగా నా ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఒక సంబంధం. అది నిజంగా దేవుడిచ్చిన ఒక బ్లెస్సింగ్. అటువంటి చాలా ఉన్నాయి, మనం ఆలోచించాలే కానీ నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బ్లెస్సింగ్ అంటే 3 విషయాలు ఉండాలి. అది యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే రావాలి. లోకం ఇవ్వలేదు, ఓన్లీ క్రీస్తు వారి వల్లే రావాలి. దానికి నా పరలోక నిరీక్షణకి సంబంధం ఉండాలి. అది భూ సంబంధమైంది కాదు, అది కేవలం ఆత్మ సంబంధం. బయట మన బోధకులను చూస్తున్నాం, రకరకాల ఆశీర్వాదాల పేరు మీద మనుషులను ప్రలోభ పెడుతున్నారు. వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలు, వాళ్ళు చెప్పే ఆశీర్వాదాలకి, పరలోకానికి, యేసుక్రీస్తు వారికి, ఆత్మీయ జీవితానికి సంబంధం. ఈ మధ్య ఒక ఆయన టీవీలో బోధిస్తున్నాడు, మీ పర్సు తీసి తెరిచిన పట్టుకోండి, దేవుడు పైనుంచి అందులో డబ్బులు వేస్తాడు అని చెప్తున్నాడు. మీరు ఊటిని కొలమానం వేసుకోవాలి. పైనుంచి డబ్బులు నా పర్సులో పడితే దానికి యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి ఏంటి సంబంధం? దానికి పరలోకానికి ఏంటి సంబంధం? దానికి నా ఆత్మీయ జీవితానికి ఏంటి సంబంధం? అది బ్లెస్సింగ్ కాదు. నేను ముందుకు వెళ్తున్నాను, ఒకసారి రిమైండ్ చేయగలరా? ఆశీర్వాదం అంటే అది ఎవరివ్వాలి? యేసుక్రీస్తు వారి ద్వారానే రావాలి, ఇక వేరే విధంగా వచ్చే అవకాశం లేదు. 2, అది పరలోకంతో ముడిపడి ఉంది. 3, అది పూర్తిగా ఆత్మ సంబంధమైనది. ఏదైతే యేసుక్రీస్తు వారితోనూ పరలోకంతోనూ ఆత్మ సంబంధంగానూ ఉందో అటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారితోనూ పరలోకంతోనూ మన ఆత్మీయ జీవితంతోనూ పెనవేసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేశాడు. వాటిని అసలు మనం అడగవలసింది. ప్రభువును మన రక్షకుడు అంగీకరించిన మరుక్షణమే ఆ ఆశీర్వాదాలన్నింటినీ, ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాడు. 4వ వచనంలో చెప్తున్నాడు, అన్ని ఆశీర్వాదాలను ఒకేసారి మనకు ఎలా ఇస్తాడు? క్రీస్తు వారితోనూ పరలోకంతోనూ ఆత్మ సంబంధం విషయాలతోనూ ముడిపడిన ఆశీర్వాదాలన్నింటినీ, ప్రతి ఆశీర్వాదాన్ని ఎట్ ఏ టైం మనకు ఎలా ఇస్తాడు అంటే 4వ వచనంలో కారణం చెప్తున్నాడు ఆయన. ఎట్లా అనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించాడు. మనం వచ్చి ఈ వచనాలు కనుక మీరు చూస్తే 4, 5, 6 వచనాలు అంటే 3 వచనాలు కలిపేస్తున్నాయి. బహుశా కొత్త నిబంధనలో కొంచెం లాంగ్ సెంటెన్స్ అంటే దీర్ఘంగా ఉన్న సెంటెన్స్ ఒకటే ఉన్నాయి, కానీ కొన్ని బాగా పొడవుగా ఉంటుంది, బాగా స్టఫ్డ్గా ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది, కొంచెం కామాలుగా ఉంటుంది. అందుకని మనం ఏం చేద్దామంటే కొంచెం సులభంగా మనకు అర్థమవటం కోసం 6వ వచనం వెనక నుంచి చదువుకుంటూ వద్దాం. అంటే తెలుగులో అది కొంచెం అర్థవంతంగా ఉండడం కోసం ఇలా అనువదించారు. ఇంగ్లీష్లో అది కొంచెం వేరేలాగా ఉంది. మనకి సౌలభ్యం కోసం నేనేం చేస్తున్నానంటే 6వ వచనం చివరి నుండి చదువుకుంటూ వస్తున్నాం. చివరి మాట ఏంటి? 1, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నా మాటను మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. 1, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మొదటి సంగతి, దేవుడు గురించి మనం తెలుసుకోవాల్సిన మొదటి సంగతి, మన గురించి మనం తెలుసుకోవాల్సిన మొదటి సంగతి, అసలు జీవితంలో మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు అనే మాటకి మీరు కనుక 2 లైన్లు పైకి వెళ్తే నిర్ణయించుకొని అనే ఒక మాట కనపడింది. దొరికిందండి? నిర్ణయించుకొని. ఏర్పరచుకోవడం అన్నా నిర్ణయించుకోవడం అన్నా దాదాపు ఒకటే మాట. దేవుడట మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే సాధారణ అర్థం ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నాడు. నేను షాప్కి వెళ్తే 4 చొక్కాలు ఉంటే
ఎర్ర చొక్క కూడా తెచ్చుకున్నాను అనమాట. ఎంచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దాన్ని ఇంకోలాగా చెప్పాలంటే నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నాడు అనేటానికి ఏర్పరచుకున్నాడుకి తేడా ఉందన్నమాట. ఊరికి ఇట్లా సెలెక్ట్ చేసుకోలేదట. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఏదో కనపడింది ఒకటి తీసుకున్నాను చొక్కా అని అన్నట. ఏమన్నాడంట? బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయము తీసుకున్నాను అని అర్థం అన్నమాట. ఊరికి తీసుకోలేదు, అకారణంగా ఇదేదో బాగుందని తీసుకోలేదు. దేవుడు నన్ను ఏర్పరచుకుంటూ వెనకాల దేవుడు ఏదో అచేతనంగా ఆ పని చేయలేదు. దేవుడు ఏం చేశాడంటే నిర్ణయించుకున్నాడు. ఆ కారణాలు మనకు తెలియదు. ఒక విషయం మనకు స్పష్టంగా తెలుసు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్నాడు అంటే అదేదో క్యాజువల్గా జరిగిన పని కాదు, నిర్ణయం తీసుకున్నాడు. దీని మూల భాషలో దీనికి ఏమని అర్థం ఉంది అంటే, టీచర్లు ఉద్యోగాలు చేసిన వాళ్ళు కానీ స్కూల్స్కి వెళ్ళి మనందరికీ తెలుసు, అటెండెన్స్ చేసినప్పుడు ఏం చేస్తారు? చిన్న టిక్లు పెడతా ఉంటారు. లేదు, ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎవరో డబ్బులు ఇవ్వలేదు లిస్ట్ పెట్టినప్పుడు ఏం చేస్తాం? టిక్ పెడతాం. కొంతమంది టిక్ పెట్టకుండా ఆ నంబర్ దగ్గర రౌండ్ చేస్తాం. దీని మూల భాషలో దాని అర్థం ఏంటంటే మార్క్డ్ అవుట్. ఏదో ఒక చిన్న గుర్తు పెట్టుకున్నాక, మన పరిభాషలో చెప్పాలంటే ఊరిని మనకు అర్థం అవటానికి టిక్ పెట్టాడు దేవుడు. రౌండ్ ఆఫ్ చేశాడు. అలా ఎందుకు రౌండ్ ఆఫ్ చేశాడో మనకు తెలియదు, కానీ దేవుడు కొంతమందిని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు నాకు ఎన్ని విషయాలు చెప్పానండి? ఒకటే చెప్పాను, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే కారణం లేదు, కానీ ఒక కారణం ఉంది. ఏముంది? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఆయనకి ఇష్టమైందంట. ముందు 100 పేర్లు ఉన్నాయనుకోండి, ఒక 4 పేర్లు టిక్ పెట్టాడు. ఎందుకు ఆ 4 పేర్లు పెట్టావంటే విత్ లవ్. ఎందుకో పెట్టానని అంటాట ఆయన. మంచిగా నిర్ణయం తీసుకున్నాను, కావాలనే ఎంచుకున్నాను, ప్రేమతో ఈ నలుగురిని నేను ఎంచుకున్నానని చెప్తాడు. దేన్ని బట్టి వాళ్ళంటే నీకు ప్రేమ అంటే వాళ్ళు నా దగ్గర జవాబు లేదు, ఎందుకంటే అక్కడేమీ మ్యాటర్ లేదు. ఆయన ఇష్టం. రోమపత్రిక 3వ అధ్యాయం తీయవసలేదు, 23 వచ్చిన తర్వాత 24లో ఏముందంటే నిర్హేతుకముగా ఉచితముగా ఉంది. ఈ పాత తెలుగు అనువాదాల్లో నిర్హేతుకముగా ఉందంట. అంటే ఫర్ నో రీజన్. కారణం లేదు అని అంటాము, మరి కారణం తెలీదు అని అనాలో మనకి అర్థం కాదు, కానీ మనం పాడుకుంటాం, హేతువు లేకయే ప్రేమించు. ఎందుకు అంటే మన కారణం తెలియదు, బట్ ప్రేమతో ఆయన ఏర్పరచుకున్నాడు. ఒక విషయం మాట్లాడుకుంటున్నాం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. అక్కడ ఒక మాట ఉంది, క్రీస్తులో. ఎలా ఏర్పరచుకున్నాడు అంటే ఆయన ఏర్పరచుకోవటానికి మనకు మధ్యలో ఎవరుంటారు? యేసుక్రీస్తు వారు ఉంటారు. ఊరిని డైరెక్ట్గా నా పేరు టిక్ పెట్టలేదు ఆయన. నా పేరు టిక్ పెట్టడానికి యేసుక్రీస్తు వారికి ఏదో సంబంధం ఉందన్నమాట. యేసుక్రీస్తు వారితో సంబంధం లేకుండా నాకు దేవుడికి డైరెక్ట్ సంబంధం రాదు. వయా ఇలా టిక్ పెట్టాడు. యేసుక్రీస్తు వారిలోంచే వచ్చింది నాకు అది, లేకపోతే నా దాకా రాదు. దీని గురించి కొంచెం విపులంగా తర్వాత మాట్లాడుకుందాం. ఒకటి, ఆయన మనం ఏర్పరచుకున్నాడు, ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన వెనక నుంచి వస్తున్నాం, గుర్తుంది కదండి? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. ఈ భూమి ఆకాశాలు లేనప్పుడు, ఆది కాండంలో సృష్టి జరగటానికి ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కారణాలు చెప్తున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై
ఉండాలి. ఒక కారణం చెప్తున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఇంకా చదువుకున్నాం, ప్రేమను బట్టి ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు కొంచెం స్పష్టంగా ఒక కారణం మనకు దొరుకుతుంది. అదేంటంటే, మనము రేపు ఒక రోజు పరలోకంలో ఆయన ఎదుట నిలబడినప్పుడు ఎలా ఉండాలట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలి. అలా ఆయన ఎదుట మనం ఉండాలి. పరలోకంలోకి ఒకరోజు మనం వెళ్ళాలి. దేవుని ఎదుట మనం నిలబడాలి. ఆ నిలబడినప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం పరిశుద్ధంగా నిర్దోషులుగా ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి నిత్యం జీవించటం కోసం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నన్ను ఏర్పరచుకున్న వెనక దేవుడికి ఉన్న కారణాలు, ఒక కారణం, మనకు అర్థమైన కారణం ఏంటంటే, మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయనతో పాటు నిత్యం జీవించడం కోసం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు, నా మాట అర్థం చేసుకోండి, దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ఏర్పరచుకున్నాడు. దేనికోసం? భవిష్యత్తులో పరలోకంలో నేను పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఉండడం కోసం ఏర్పరచుకున్నాడు. మరి నేను భూమి జీవించే జీవితం దేనికి? నా ప్రశ్న మీకు అర్థమైందా? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. దేనికోసం? భవిష్యత్తులో నేను పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఆయనతో పాటు మహిమలో యుగయుగాలు జీవించాలని ఏర్పాటు చేసుకున్నాను. మరి నేను భూమి మీద జీవించడం దేనికి? దానికోసమే ఇక్కడ ఏదో నాకు నేర్పించి అక్కడ పంపిస్తాడు. కాబట్టి నేను ఇక్కడ ఎల్లకాలం ఉన్నాను. ఎల్లకాలం ఎక్కడ ఉండాలి? ఆయన ఎదుట పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఉండాలి. ఇక్కడ భూమి మీద ఏదో జరుగుద్ది. ఇదంతా దేనికోసం జరుగుద్ది అంటే, దానికోసం జరుగుతుంది. కొంచెం వెనక్కి వెళ్తున్నాం. రెండో కారణం చెప్తున్నాడు. ఒకటి, మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. రెండో కారణం, అసలు దేనికోసం నిర్ణయించుకున్నాడంటే తన కోసమే నిర్ణయించుకున్నాడు. ఆయన కావాలి, తన కోసమే నిర్ణయించుకున్నాడు. తన దగ్గర పెట్టుకోవాలి, తనతో కలిసి జీవించాలి, తనతో కలిసి సహవాసం చేయాలి. పాఠంలో మనం చదువుతాం, మనం ఆయన పిల్లలం, ఆయన ప్రజలం, ఆయన మన దేవుడు. భవిష్యత్తులో దేవుడట మనతో ఉంటాడట. తెలుగు బైబిల్లో చాలా మంచి మాట ఉంది. దేవుడు తన ప్రజలతో కాపురం ఉంటాడు. ఒకే ఇంట్లో కలిసి జీవించినట్టుగా కలిసి దేవుడితో మనం జీవిస్తాం. తన కోసమే చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇంకో మాట రివీల్ చేస్తున్నాడు. ఎలా అంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాడు. నేను పరిశుద్ధులుగా నిర్దోషిగా పరలోకంలో ఉండాలి. ఆయన కోసం నిర్ణయించుకున్నాడు. కానీ ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే, యేసుక్రీస్తు వారి ద్వారా సాధ్యం. ఇందాక అందుకే క్రీస్తులు ఏర్పరచుకున్నాడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు వారి ద్వారా జరుగుతుంది. దేవుడు మనసులో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఉన్నట్టుగా నెరవేరటానికి దాన్ని ఎవరు నెరవేర్చాలంటే యేసుక్రీస్తు వారు నెరవేర్చాలి. అప్పుడు నేను ఆయన కుమారుని అవుతాను. అప్పుడు నేను పరిశుద్ధుని అవుతాను, నిర్దోషిని అవుతాను. ఆయనతో పాటు యుగయుగాలు జీవిస్తాను. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ అనుకుందాం. దేవుడి ప్రణాళిక, మనం ఆయనతో జీవించాలి. ఎక్కడ? పరలోకంలో. ఎలా? పరిశుద్ధులుగా నిర్దోషులుగా. ఇంకో మాట, ఆయన కుమారులుగా. ఎంతకాలం? యుగయుగాలు. అది ఎలా జరుగుద్ది? యేసుక్రీస్తు ద్వారా. ఇది ఆయన సంకల్పం. నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా అంటే ఆయన ఏమంటాడంటే, ఇదే అని చెప్తాడు. నీ చిత్తం ఏంటి ప్రభా, నీ ప్రణాళిక ఏంటి ప్రభా, నా పట్ల నీ ఉద్దేశాలు ఏంటి ప్రభా అంటే ఆయన ఈ మాట చెప్తాడు. నువ్వు నాతో పాటు పరలోకంలో
పరిశుద్ధుడిగా నిర్దోషిగా నిత్యం జీవించాలి. అది యేసుక్రీస్తు వారి ద్వారానే జరగాలి. కాదు ప్రభావ, నేను ఏ ఉద్యోగం చేయమంటావు నన్ను అన్నమాట. ఆయన ఏమంటాడు, ఉద్యోగం తర్వాత నువ్వేం చేయాలి? నా కుమారుడు అవ్వాలి, పరిశుద్ధుడిగా నిర్దోషిగా నా కోసం మహిమ యుగాలు నువ్వు జీవించాలి. ఈ ప్లాన్ దేవుడికి జగత్తు పునాది వేయబడుతుందే మనసులో ఉంది. అందుకనే మనం భూమి మీదకి వస్తున్నాము. అందుకే కొంతకాలం భూమి మీద జీవిస్తున్నాము. రకరకాల అనుభవాలు, రకరకాల మలుపులు, రకరకాల ఎత్తుపల్లాలు చూస్తున్నాము. ఇవన్నీ మనల్ని ఒకరు దానికి సిద్ధం చేస్తున్నాయి. దేనికోసమంటే పరలోకంలో దేవుడితో కలిసి జీవించాలి. తన కోసమే తయారు చేసుకున్నాడు. దానికోసమే దేవుడు నిర్ణయించుకున్నాడు. దానికోసం ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. ఇంకా పెద్ద కారణాలు చెప్తున్నాడు. ఈ సంకల్పం అంట ఆయన చిత్త ప్రకారమైన సంకల్పం. ఆయన కావాలనే ఈ ఆలోచన చేశాడు. దీని వెనక ఆయన అనంత జ్ఞానం ఉంది. అదేంటో మనకు అర్థం కాదు కానీ అది దేవుడి చిత్తం. అక్కడ ఒక మాట ఉంది, ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఆ సంకల్పంలో దయ ఉందట. దయ బట్టే దేవుడు నేను ఏర్పరచుకున్నాడట. దయను బట్టే జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఆయన టిక్ పెట్టుకున్నాడు. దయను చూపించబట్టే, ప్రేమను ఉండబట్టే నిన్ను ఆయన కావాలని అనుకున్నాడు. వేరే కారణం ఏమి లేదు. అందులో దయ ఉందట. ఇంకో మాట చెప్తున్నాడు, తన కృపా మహిమకు కీర్తి కలిగింది. అన్నిటికంటే మించిన పరాకాష్ట రీజన్ ఏంటంటే, టాప్ రీజన్ ఏంటంటే, ఇదంతా జరిగితే ఏమవుతుంది అంటే ఆయన కృపకు కీర్తి కలుగుతుంది. ఏం కృప చూపించావు ప్రభు అని సమస్త సృష్టి, ప్రపంచాలు, మనుషులందరూ దేవుణ్ణి కీర్తిస్తారు. ఒక అల్పుడైన మనిషి నువ్వు ఏర్పరచుకోవటం ఏంటి? యేసుక్రీస్తు వారి ద్వారా అతను నువ్వు రక్షించడం ఏంటి? నీ కుమారుడిగా స్వీకరించడం ఏంటి? పరిశుద్ధుడిగా నిర్దోషిగా నిత్యం నీతో పాటు వాడు జీవించడం ఏంటి? అసలు ఏం కృపిది అని మన దేవుడు కీర్తిస్తాడు. ఆయన కృపకు కీర్తి కలుగుతుంది. ఇంగ్లీష్లో కృపా మహిమ ఉంది, గ్లోరియస్ గ్రేస్ అని కూడా ఉంది. ఆయన కృపకు కీర్తి కలుగుతుంది. ఆయనకు పేరు వస్తుంది, ఆయనకు మహిమ కలుగుతుంది. ఎంతటి కృప చూపించాడో దేవుడు అని అందరూ దేవుణ్ణి స్తుతిస్తారు. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఓవరాల్ సమ్మరీ చెప్తున్నాను. దేవుడికి ఒక సంకల్పం ఉంది. అది దయా సంకల్పము. ప్రేమతోనే దాన్ని ప్లాన్ చేశాడు. జగత్ పునాది వేయబడక ముందే మనల్ని దేవుడు టిక్ పెట్టుకున్నాడు. మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా అవ్వాలని, పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరలోకంలో ఆయనతో పాటు నిత్యం జీవించాలని, అది యేసుక్రీస్తు వారి ద్వారానే సాధ్యం అవ్వాలని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. దేవుడు ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది జరగకుండా పోదు. ఆ నిర్ణయాన్ని ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోడు. అప్పుడేదో అనుకున్నాం కానీ ఈ మధ్య మళ్ళీ మనసు మార్చుకున్నాను అని దేవుడు అన్నాడు. జగత్ పునాది వేయబడక ముందు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో ఇవాటికి ఆ నిర్ణయం ప్రకారం ఆయన పనులు చేస్తున్నాడు. నీ జీవితంలో జరిగే సంఘటన నీకు అర్థమైనా కాకపోయినా ఆ ప్రణాళికలో భాగంగానే ఇవన్నీ జరిగాయి. దీనంతటినీ పేతురు భక్తుడు చాలా క్లుప్తీకరించి ఎంత లాంగ్ సెంటెన్స్ లేకుండా చాలా చిన్నగా వివరించాడు. అది కూడా చదువుదాము, మళ్ళీ అనుకుంటాం. పేతురు పత్రిక మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా
ఆయన ప్రత్యక్షపరచబడెను. పేతురు గారు దీన్ని ఇంకొకలాగా రాశాడు. యేసుక్రీస్తు వారి శిలువ మరణం ద్వారా దేవుడు దీన్ని అంతటిని చేశాడు. నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది. అందులో ప్రేమ ఉంది, దయ ఉంది, కృప ఉంది. అవి నెరవేరాలనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇదంతా ఎవరి ద్వారా జరగాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా జరగాలి. దీని గురించి మనం ముందు విపులంగా మాట్లాడుకుందాం. నేను కొంచెం ముందుకు వస్తున్నాను. 7వ వచనంలో చెప్తున్నాడు, ఎలా జరగాలో చెప్తున్నాడు. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగినది. మనం పాపులమైన మనుషులు, మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిత్యం జీవించాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా విమోచించబడాలి. ఇది దేవుడి ప్రణాళిక. ఇదంతా మనకు తెలుసు. నేను దాని మీద ఎక్కువ సమయం పెట్టట్లేదు. 8వ వచనం చెప్తున్నాడు, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, అంటే ఎప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు అంటే ఎప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు, మొదటిసారి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, సిలువలో ఆయన మరణించినప్పుడు ఏం జరిగిందంట? కాలం సంపూర్ణమైందట. దేనికోసం అంటే ఇప్పుడు దాకా ఆదాము మొదలుకొని కొత్త నిబంధన వరకు ఎందు నిమిత్తం దేవుడు ఈ పనులు చేస్తా వస్తున్నాడు, ఆ సంకల్పం వాళ్ళకి స్పష్టంగా అర్థం కాలేదు. ఏదో అర్థమయ్యే కానట్టుగా బిట్స్ అండ్ పీసెస్ లాగా అర్థమైంది, కానీ ఎగ్జాక్ట్ గా ఈ స్టోరీ లైన్ ఇది అని వాడికి సరిగా తెలియదు. కాలం సంపూర్ణమైనప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించాడు, మనకు విమోచనము, క్షమాపణ కలిగింది. మళ్ళీ 8వ వచనం చెప్తున్నాడు, కాలం సంపూర్ణమైనప్పుడు తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారో ఆ తర్వాత ఆయన చిత్తం కూర్చిన మర్మంగా మిగిలిపోలేదు. దేవుడు దాన్ని తెలియచేయటం ప్రారంభించాడు. ఎందుకోసం ఈ పనులన్నీ చేసుకుంటా వస్తున్నాడో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. ఏమన్నాడు? మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. యేసుక్రీస్తు వారి శిలువ మరణం తర్వాత దేవుడు తన సంకల్పాన్ని రహస్యంగా ఉంచలేదట, దాన్ని బయట పెట్టేశాడు. ఇప్పుడు ఏమనంటాడంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి శిలువలో మరణించారు, ఎవరైతే ఈ నేను విశ్వాసం ఉంచుతారో వారు నా కుమారులు అవుతారు, వాళ్ళని నేను ఎక్కడ తీసుకెళ్తాను? తన చిత్తాన్ని బయలుపరిచాడు. ఆ చిత్తాన్ని గురించిన మర్మం అంతకుముందు వాళ్ళకి అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ మనకి అర్థం చేసుకోవడానికి కావలసిన సంపూర్ణమైన జ్ఞాన వివేచన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారి శిలువ మరణం తర్వాత దేవుడి చిత్తం, దేవుడి సంకల్పం బయలుపరచబడింది. బయలుపరచబడటం మాత్రమే కాకుండా దాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞాన వివేచన కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే చూడండి, దేవుడి ప్రణాళిక ఎంత అంచెలంచెలుగా విస్తరించుకుంటూ వస్తున్నాడు. దేవుని సంకల్పాలు మనకు అర్థం కావు అని అనటానికి వీల్లేదు. పూర్తిగా మనకు ఎప్పటికీ అర్థం కావు, కానీ ఎంతవరకు అర్థం చేసుకోగలమో అంతవరకు దేవుడు అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞాన వివేచనను దేవుడు మనకి ఇచ్చాడు. మీరు శ్రద్ధగా వాక్యం చూడాలి, కానీ అర్థం కాకపోవడానికి ప్రసక్తి లేదు. యేసుక్రీస్తు వారు ముందు తరాల సంగతి మనకు తెలియదు, వాడికి చూచాయిగా అర్థమైంది కానీ సంపూర్ణంగా అర్థం అవ్వలేదు. కానీ యేసుక్రీస్తు వారు మరణం తర్వాత ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి అది అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞాన వివేచనలు దేవుడు ఇచ్చాడు. చాలా మంచి మాట ఉంది, ఇది నాకు నచ్చిన మాట. ఆ కృప మన ఎడల విస్తరింప చేసింది. ఎండబడినప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఎండబడినప్పుడు నీడ ఏం జరుగుద్ది? జరుగుతూ ఉంటుంది. విస్తరింప చేసినట్టు అర్థం అదట. ఆ షాడో, ఆ కృప, ఆ నీడ మన దాకా వచ్చిందట.
ఉదాహరణకి ఎండ ఇక్కడ వరకు పడింది, ఈ తెల్ల చొక్క ఆయన దాకా పడింది. అప్పుడు దేవుడు అన్నాడు, కూడా తెల్ల చొక్కా వరకు నీడబడింది కాబట్టి ఆ లోపల వాళ్ళందరూ పరలోకానికి రండి అంటే తెల్ల చొక్కా వాడు ఏమైపోతాడు? కొద్దిసేపటికి ఆ నీడ కొంచెం జరుపుకుంటూ నా దాకా వచ్చింది. అప్పుడు నేనేమనుకుంటాను, మీరు ఏ సంవత్సరంలో పుట్టారో నాకు తెలియదు. మీరు పుట్టడానికి ఒక్క నెల ముందు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేసి ఉంటే ఏమయ్యేది? ఆ కృప మన దాకా విస్తరించింది. నేను 1987లో ప్రభువుని అంగీకరించాను. 86లో యేసుక్రీస్తు వారు వచ్చేసి స్టోరీ అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అన్నాడు అనుకోండి. ఏంటి నా పరిస్థితి? ఆ దివ్యమైన ప్రణాళికలో, ఆ సంకల్పంలో, ఆ నిత్య దేవుడి ఉద్దేశంలో నాకు స్థానం 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు వారు చనిపోయి ఇంకా రాకుండా వెయిట్ చేస్తున్న కారణం ఏంటో తెలుసా? ఆ కృప విస్తరింప చేయడం కోసం. ఆయన టిక్కు పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళ కోసం ఆ నీడ అలా జరుపుకుంటూ వెళ్తాము. సంతోషించాల్సింది ఏంటంటే నేను ఆ నీడ పరిధిలోకి వచ్చేసింది. ఆ సువార్త నాకు అర్థమయ్యే జ్ఞానం వివేచన దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని అంగీకరించడానికి కావాల్సిన హృదయాన్ని, విశ్వాసాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ నీడ నా దాకా విస్తరించే కృపను ఆయన మనకి ఇచ్చాడు. ఆ కృపను మన ఎడల విస్తరింప చేశాడు. ఈ నీడ, ఈ కృప ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఈ కృప ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఏ పాప? కాకినాడలో ఉన్న పాప ఎవరండి? అందరూ ఎక్కడెక్కడైతే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం, ఏ కాలంలో అయినా సరే, ఏ ప్రాంతం అయినా సరే, ఏ జాతి వాళ్ళైనా సరే. 10వ వచనం చూస్తారా? ఈ సంకల్పాన్ని బట్టి అది పరలోకంలో ఉన్నా సరే, భూమి మీద ఉన్నా సరే, సమస్తమును క్రీస్తునందు ఏకముగా తను ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళందరూ ఒకసారి ఇట్లా గ్యాదర్ అయ్యేంత వరకు ఆయన ఆ పని చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం ప్రకారం ఈ పనులు చేస్తున్నాడు. మనం సంతోషించాల్సిన సంగతి ఏంటంటే ఆ సంకల్పంలో, ఆ ప్రణాళికలో మీరు నేను ఉన్నాము. ఇంకెవరికైనా డౌట్ రావచ్చు, ఎంత చెప్తున్నా బాగానే ఉంది అబ్బాయి, ఆ లిస్ట్ లో నా పేరు ఉందని గ్యారంటీ ఏంటి? నా పేరు దేవుడు టిక్ పెట్టాడని గ్యారంటీ ఏంటి? ఎవరు చూడొచ్చారు అని ఎవరికైనా అనుమానం ఉంటే మళ్ళీ నివృత్తి చేస్తున్నాడు. మీకు ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవచ్చు. 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను, మొదటి గుర్తు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ జాబితాలో నేనున్నానా అనేది మనం నిర్ధారించుకోవాలి. అంటే కనుక దేవుడు వాళ్ళకి క్లూ ఇస్తున్నాడు. ఇంకెవరికైనా ఏర్పరచబడిన వాళ్ళలో, లేకపోతే దేవుడు జగత్పునాది వేయబడుతుంది, దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడా లేదా ఎవరికైనా అనుమానంగా ఉంటే ఇది అనుమానం. మొదటిది ఏం ప్రశ్నించుకోవాలి? సత్యవాక్యం అనగా రక్షణ సువార్త నువ్వు విన్నావా? నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడివైతే ఆ సువార్త నీకు వినపడుతుంది. ఎన్నిసార్లు వినపడుతుంది? ఎన్నిసార్లు అయినా వినపడుతుంది. ఎందుకని? ఆయన కృపలో, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన్ను వెంటాడుతా ఉంటాడు. కొంతమంది సాక్ష్యాలు వింటామంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన గారు బస్సు ఎక్కి కూర్చుంటే ఎవరు తీసుకొచ్చి పాంప్లెట్ ఇస్తారు.
ఆయన బస్ దిగ్గానే ఒక వాల్ పోస్ట్ కనపడతా ఉంటుంది స్వస్థత మహాసభలు అని. ఆయన ఇంటికి వెళ్తే ఎవరో పాస్టర్ గారు ఉంటారు. ఇక్కడ చావలేకపోతున్నాను బయటకు వేరే చోటుకి వెళ్తే అక్కడ ఎవరో పలకరిస్తారు, చర్చికి రావచ్చుగా అంటారు. ఇదంతా కాదని వేరే ఊరికి వెళ్తే అక్కడ మైక్లో చేరే వాక్యం వినపడతాము. టీవీ పెడితే వాక్యం కనపడుతుంది. వెంటాడుతూ ఉంటాడు దేవుడు, పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు. సువార్త నీ దాకా వచ్చిందంటే అర్థం ఏంటంటే నీకు దేవుడి ప్రణాళికలో అవకాశం ఉంది. అకారణంగా సువార్త నీకు వినపడదు. బాబు దేవుడు నమ్ముకో అని చెప్పి నువ్వు రావసరం లేదు అని అన్న దేవుడు. ఊరికి నీకు వినపడింది, నీకు నా సంబంధం లేదు అని అనడు. రక్షణ సువార్త సత్యవాక్యం నీ దాకా వచ్చింది, నీకు వినపడింది అంటే దేవుడి ఏర్పాటులో నువ్వు ఉన్నావు. వినపడగానే సరిపోదట, ఏమవ్వాలట? క్రీస్తునందు విశ్వాసం ఉంచావా? ఆ సువార్త నీకు పదే పదే వినపడుతుంది. కొంతమంది దానికి లోబడదు, వింటా ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది మామూలు అని కొట్టుపడేస్తూ ఉంటారు. ఇప్పుడు అంత అవసరం ఏముంది అనుకుంటారు. కానీ కొంతమంది విశ్వాసం ఉంచుతారు. అలా విశ్వాసం ఉంచడానికి కారణం ఏంటంటే దేవుడు వాడికి ఆ విశ్వాసాన్ని, ఎవరైతే సువార్త విని విశ్వాసం ఉంచారో వాళ్ళని దేవుడు అంటే ఏం చేస్తాడట? తన పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు రహస్యాలు. ఎవరైతే సువార్త వింటారో, ఎవరైతే యేసుక్రీస్తు వార్త విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరు ఏర్పరచు. ఇంకో మాట కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. మీలో ఎవరైనా ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే, ఇవాళ కూడా మళ్ళీ ఈ దేవుడి సంకల్పం గురించి మీరు ఆ స్టోరీ వింటున్నారంటే దేవుడు మీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చాడన్న. మీరు విశ్వాసం ఉంచాలని, పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడాలని దేవుడు మళ్ళీ ఆ సువార్త సత్యాన్ని ఇవాళ మీకు వినిపింప చేస్తాడు. మళ్ళీ మనది వింటున్నామంటే కారణం దేవుడి ప్రణాళికలో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మనకు ధైర్యాన్ని కలిగించాలి. నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను, ఎందుకంటే ఆ సువార్త నాకు వినపడింది, ఆ నీడ నా దాకా విస్తరించింది, ఆ సువార్త నాకు అర్థమైంది, ఆ సువార్తలో విశ్వాసం ఉంచడానికి కావలసిన హృదయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడు నన్ను తన పరిశుద్ధాత్మతో ముద్రించాడు. మీ సంగతి నాకు తెలియదు కానీ నేను దృఢంగా నమ్ముతున్నాను, నేను దేవుడు నా పేరు ఎప్పుడో పెట్టాడు. అలా ఉన్నవాడు ఎవరు ఎత్తుమని అడుగుదా ఉంది కానీ మరి మీరు రెండోసారి పిలవరని అడగట్లేదు. 14 వచ్చి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాడు, దేవుడు తన కుమారుని పంపించి శిలువ మరణం పొందేలా చేసి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ తన బిడ్డలయ్యి పరలోకంలో తనతో పాటు నిత్యం జీవించాలనుకునే ఈ ప్రణాళిక, ఇలా ప్రజల్ని సమకూర్చుకోవటం, అందరినీ ఒక చోట చేర్చడం, తనతో కలిసి వాళ్ళు జీవించాలని అనుకోవటం, ఆయన సంపాదించుకునే ప్రజలకు విమోచన కలగటం, ఇదంతా దేనికోసం అంటే మళ్ళీ చెప్తున్నాడు, దేవుని మహిమకు కీర్తి కలగాలి. ఈ మాట రిపీటెడ్ గా ఉంది 2-3 సార్లు. అల్టిమేట్ గా దేవుడు చేసిన ఈ పనంతట్లో ఏం కలుగుతుంది అంటే దేవుడికి కీర్తి కలుగుతుంది. ఎటువంటి కృపను చూపించాం, ఎటువంటి మహిమ కార్యం చేశాం, ఎవరిని తీసుకొచ్చి అక్కడ పెట్టాం, వీళ్ళందరినీ సంపాదించుకున్నాడు దేవుడు. ఏర్పరచుకోవటం మాత్రమే కాదు, ఏర్పరచుకున్న వాళ్ళ కోసం మరణించాడు, ఏర్పరచుకున్న వాళ్ళందరినీ సంపాదించాడు.
కృపా మహిమకు కీర్తి కలగాలని దేవుడు ఇలా చేశాడు. నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 మాటలు చెప్పి నేను మనం మాట్లాడుకున్న విషయాలు ముగించేస్తున్నాను. 1, ఆశీర్వాదం అంటే అది యేసుక్రీస్తు వారి శిలువ మరణంతోనూ పరలోకంతోనూ ఆత్మ సంబంధ సంఘంతోనూ ముడిపడి ఉండాలి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది మీరు ఆలోచిస్తే ఇదే. రక్షణకు మించిన అత్యంత గొప్ప ఆశీర్వాదం భూమి మీద ఏమీ లేదు. ఎందుకంటే అది దేవుడు నిర్ణయించుకున్న ఒక రక్షణ ప్రణాళిక. ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు ద్వారా జరిగింది. దానివల్ల మన ఫలితం ఏంటి? పరలోక నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. ఇది కేవలం ఆత్మ సంబంధమైనదే కానీ భూ సంబంధమైనది. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, సరిగా చెప్పాలంటే ద ఓన్లీ బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ మ్యాన్ కైండ్ ఈస్ దిస్. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనసులో తన ప్రజల్ని ఎలా ఆశీర్వదించాలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అంతకంటే మించిన గొప్ప ఆశీర్వాదం ఈ సృష్టిలో కానీ, ఈ భూమిలో కానీ, ఈ పరలోకంలో కానీ, ఇంకేమైనా లోకాలు ఉంటే అక్కడ కానీ ఇక లేని. నాకు దొరికే ఏకైక గొప్ప ఆశీర్వాదం ఈ జీవితంలో ఏంటి అంటే నేను దేవుడి బిడ్డగా మారి, యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని కుమారుడిగా మారడం, పరిశుద్ధుడిగా నిర్దోషిగా దేవునితో కలిసి నిత్యం ఆయనతో మహిమలో జీవించడం. అంతకంటే గొప్ప ఆశీర్వాదం నాకు రాదు, దొరకదు, లేదు. నిత్య జీవం అంటే ఏంటో దాని విలువ మనకు చాలాసార్లు తెలియటం లేదు. చాలాసార్లు భూమి మీద మనకు వచ్చే ఆశీర్వాదాలు మనకు వచ్చే రక్షణ కంటే చాలా చిన్నవి అని మనం భావిస్తుంటాం. దాని ఇంటెన్సిటీ మనకు అర్థం కాదు. నాకు గుర్తులేదు కానీ సిఎస్ లూయిస్ అని ఆయన అన్నాడు అనుకుంటా, ఈ మాట కరెక్ట్గా తెలియదు. దేవుడు నాకు తన రక్షణనిచ్చాడు, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు, ఇక నా లైఫ్ టైంలో దేవుడు నా ప్రార్థన వినకపోయినా పర్వాలేదు అన్నాడు. నీకేం ఇవ్వవలసిన లేదన్నాడు. ఎందుకంటే నాకు అందాల్సిన నిత్య జీవం నాకు వచ్చేసింది. నేను మొదటిసారి చదివినప్పుడు భయం వేసింది. నీకు ఏమి ప్రార్థన వినకపోతే ఎట్లా అని భయం వేస్తున్నా. కానీ అతని ధైర్యం ఏంటంటే నాకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం క్రీస్తులో దేవుడు నాకు అనుగ్రహించేస్తాడు. నేను ఏర్పరచబడిన వాడిని, నేను రక్షించబడిన వాడిని, నేను క్షమించబడిన వాడిని, నేను కుమారుడిగా స్వీకరించబడిన వాడిని, నేను పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాడిని. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దాంతో ముడిపడి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా నాకు వస్తాయి. నేను అడగవస్తాను. ఈ ముగింపులో మళ్ళీ అడుగుతున్నాను, మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారని నిశ్చయంత మీకుందా? లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు మళ్ళీ వాళ్ళకి వాళ్ళ అవకాశం ఇస్తున్నాడు. సత్య సువార్తను, రక్షణ సువార్తను కనుక మీరు మళ్ళీ గుర్తు చేసుకొని పశ్చాత్తాపడి ప్రభువుని మీ రక్షకులుగా అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచితే ఈ రోజు అది మీలాగా ఆ నీడ మీలాగా విస్తరించే అవకాశం దేవుడు మళ్ళీ నాకు ఇస్తుంది. కళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుంది. ఎవరైనా ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే దేవుడు మళ్ళీ మీకు స్వార్థ వినిపించాడని జ్ఞాపకం చేస్తుంది. మళ్ళీ ఆ కృప మీ దాకా విస్తరింప చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడని జ్ఞాపకం చేస్తుంది. రక్షించబడిన వాళ్ళు ఒకసారి తమ పిలుపు నిర్ధారణ చేస్తారు, ఏర్పాటు నిర్ధారణ చేస్తారు. నిజంగా ప్రభువుని వినిపించాడు, నిజంగా ప్రభు చేత నేను నేర్పించబడ్డాను, నిజంగా సువార్త నాకు అర్థమైందా, నిజంగా పరిశుద్ధాత్మ చేత నేను ముద్రించబడ్డాను. నేను ఒకరోజు పరలోకంలో దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నిర్దోషిగా దేవునితో కలిసి నిత్యం జీవిస్తానన్న నిరీక్షణ నాకుందా, ఆ నమ్మకం నాకు. యేసుక్రీస్తు వారిని బట్టి ఇదంతా దేవుడు నా జీవితంలో చేశాడని నిశ్చయితాన్ని ఉంటాను. అటు వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే
దేవుడు మళ్ళీ ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. దేవుడికి మీరు లోబడాలి, స్వార్థను మీరు సృష్టించాలి, ప్రభువుని రక్షకుడిగా స్వీకరించాలి. ఆ కృప మీకోసం సిద్ధంగా ఉంది. రక్షించబడిన మనం మన నిరీక్షణ మరొకసారి జ్ఞాపకం